అగ్నిహస్త భోజనం అంటే ఏంటో తెలుసా? కార్తీక మాసంలో వచ్చే శుక్లపక్ష అగ్నిహస్త భోజనం అంటే ఏంటో తెలుసా? కార్తీక మాసంలో వచ్చే శుక్లపక్ష విద్య నాడు అంటే దీపావళి దాటిన రెండవ రోజున మనం ఈ అగ్నిహస్త భోజనం జరుపుకుంటాము. ఈ పండుగ వెనుక ఉన్న చిన్న కథ ఏంటంటే యమున యమధర్మరాజు అన్నా చెల్లెలని అందరికీ తెలిసిందే. యమున తన అన్న అయిన యముణ్ణి తన ఇంటికి భోజనానికి రమ్మని ఎన్నోసార్లు అడుగుతూ ఉండగా యముడు తన చెల్లి సంతోషం కోసం ఒక రోజు వాళ్ళ ఇంటికి వెళ్తాడు. యమున ఆ సంతోషంతో తను చేసిన అన్ని పిండి వంటల్ని అన్నకి మనస్ఫూర్తిగా వడ్డిస్తుంది. చెల్లి చేతి వంటను కడుపు నిండా తిన్న యముడు నీకేమైనా వరం కావాలా అమ్మని అడుగుతాడు. అప్పుడు యమున నువ్వు నా ఇంటికి వచ్చిన ఈ రోజున ఏ అన్న తమ్ముడైతే తన సోదరి ఇంటికి వెళ్లి కడుపు నిండా భోజనం చేస్తాడో అతన్ని దీర్ఘాయుషు చేయమని అడుగుతుంది. అప్పుడు యముడు ఈ వరంతో పాటు ఏ సోదరి అయితే తన అన్న తమ్ముల్ని ఈ రోజు భోజనానికి పిలుస్తుందో తను దీర్ఘ సుమంగలిగా ఉంటుందని కలిపి వరమిస్తాడు. దీన్నే నార్త్ ఇండియాలో భాయి దూజ్ అంటే ఏంటో తెలుసా? కార్తీక మాసంలో వచ్చే శుక్లపక్ష విద్య నాడు అంటే దీపావళి దాటిన రెండవ రోజున మనం ఈ అగ్నిహస్త భోజనం అంటే ఏంటో అగ్నిహస్త భోజనం అంటే ఏంటో తెలుసా? కార్తీక మాసంలో వచ్చే శుక్లపక్ష విద్య నాడు అంటే దీపావళి దాటిన రెండవ రోజున మనం ఈ అగ్నిహస్త భోజనం జరుపుకుంటాము. ఈ పండుగ వెనుక ఉన్న చిన్న కథ ఏంటంటే యమున యమధర్మరాజు అన్నా చెల్లెలని అందరికీ తెలిసిందే. యమున తన అన్న అయిన యముణ్ణి తన ఇంటికి భోజనానికి రమ్మని ఎన్నోసార్లు అడుగుతూ ఉండగా యముడు తన చెల్లి సంతోషం కోసం ఒక రోజు వాళ్ళ ఇంటికి వెళ్తాడు. యమున ఆ సంతోషంతో తను చేసిన అన్ని పిండి వంటల్ని అన్నకి మనస్ఫూర్తిగా వడ్డిస్తుంది. చెల్లి చేతి వంటను కడుపు నిండా తిన్న యముడు నీకేమైనా వరం కావాలా అమ్మని అడుగుతాడు. అప్పుడు యమున నువ్వు నా ఇంటికి వచ్చిన ఈ రోజున ఏ అన్న తమ్ముడైతే తన సోదరి ఇంటికి వెళ్లి కడుపు నిండా భోజనం చేస్తాడో అతన్ని దీర్ఘాయుషు చేయమని అడుగుతుంది. అప్పుడు యముడు ఈ వరంతో పాటు ఏ సోదరి అయితే తన అన్న తమ్ముల్ని ఈ రోజు భోజనానికి పిలుస్తుందో తను దీర్ఘ సుమంగలిగా ఉంటుందని కలిపి వరమిస్తాడు. దీన్నే నార్త్ ఇండియాలో భాయి దూజ్ అని కూడా అంటారు.